తిరుపతిలోని పద్మాక్షి టెంపుల్ అనమాట. ఇది నా వెనకాల ఉంది. సో ఇదైతే ఒక ఎత్తైన కొండ పైన ఉంటుంది ఈ పద్మాక్షి టెంపుల్. ఈ పద్మాక్షి టెంపుల్ కొండపై నుంచి చూస్తే మనకి సిటీ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. సో ఈ టెంపుల్ హిస్టరీ గురించి మాట్లాడుకుందాం ఒకసారి. ఈ హిస్టరీ ఏంటంటే ప్రతాపరుద్రుడు 1000 స్తంభాల గుడి కంటే ముందే ఈ టెంపుల్ని అయితే కట్టారనమాట. అయితే ఈ నిర్మాణ శైలి అంటే ఎలా ఉంటుంది అని అంటే ఈ పద్మాక్షి టెంపుల్ హిందూ జైన మత శైలితో ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు. సో ఎక్కడైనా కూడా మనం చూసుకుంటే కాకతీయులు కట్టారు టెంపుల్, కాకతీయులు నిర్మించారు అంటే వాళ్ళ శైలి ఉట్టిగానే మనకి గుర్తుపట్టేయచ్చు అనమాట. సో అట్ ద సేమ్ టైం మళ్ళీ కాకతీయులు కన్స్ట్రక్ట్ చేశారు అని అంటే మెయిన్గా ఇంకొకటి కంపల్సరీ మనం మాట్లాడుకునేది ఏంటంటే సొరంగ మార్గాలు. సో ఈ 2 కంపల్సరీ ఉంటాయి. సో ఈ 2 లేకుండా అసలు ఏ టెంపుల్ కూడా ఇక్కడ వరంగల్లో మనకు కనిపించదు. సో ఈ టెంపుల్ గురించి చూస్తే ఈ టెంపుల్ కంప్లీట్గా అంటే ముందు మెయిన్ ఎంట్రన్స్ అయితే దీన్ని నల్లటి రాతితోని కట్టారు. మెయిన్ ఎంట్రన్స్ దాన్ని అన్నస్తంభం అని చెప్పేసి అంటారంట. సో మెయిన్ మనకి ముందుగా వెళ్ళేటప్పుడే కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్దాము. మిగతా విషయాలన్నీ అక్కడి పైనకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. సో ఇలా స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ అన్నీ కూడా నల్లటి రాతితోనే గుట్టను అంటే ఈ కొండని చీల్చి ఈ స్టెప్స్ అనేవి కట్టారనమాట. కంటే ముందే ఇక్కడ బసది అని జైన మందిరము ఉండేదంట. ఆ తర్వాత పద్మాక్షి అమ్మవారి ఆలయాన్ని కట్టారు. సో ఇక్కడ మనకి రాతి ఇది కనిపిస్తుంది కదా, దీనిపైన శాసనాలు ఈ చెక్కడాన్ని చూస్తే ఇది జైన మతం, జైన వాళ్ళకి సంబంధించిన ఒక కట్టడము అని చెప్పేసి అర్థమవుతుంది. ఇటు బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ వస్తే మనకి ఇక్కడ అన్ని బుద్ధుడికి సంబంధించినవి రూపాలు కనిపిస్తున్నాయి, జైన ఆలయము అని చెప్పేసి. సో ఇది 1117 సంవత్సరంలో బసతి అనే ఆలయం ఉండేదంట. సో ఆ తర్వాత పద్మాక్షి అమ్మవారిది. ఇంకా ఇక్కడ మెయిన్గా పద్మాక్షి అమ్మవారి ఆలయం అయితే ఉంది కదా, ఆలయం వెనకాల ఒక అద్దం ఉంటుందంట. ఆ అద్దం వెనకాల నుంచి ఒక సొరంగ మార్గము మనకి ఇక్కడ భద్రకాళి అమ్మవారి టెంపుల్కి ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ గరుడ రూపం ఏదైతే ఉందో దాన్ని కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు వాళ్ళ ధ్వజ పతాకంగా యూజ్ చేసేవారంట. అయితే ఆ తర్వాత కూడా మళ్ళీ జైనులు ఏం చేశారు, ఆ గరుడ పతాకాన్ని వాళ్ళు శాంతి పతాకంగా యూజ్ చేసేవారంట. ఇంకా ఈ రాజులు ఎవరైతే కాకతీయ రాజులు ఎవరైతే ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఫస్ట్ వాళ్ళు యుద్ధం ప్రకటించడంలో కావచ్చు, యుద్ధానికి టైం ఆరంభించే టైం కావచ్చు, ఈ అమ్మవారిని ఫస్ట్ కొలుచుకున్నాక మొక్కుకున్నాకే వాళ్ళు వాళ్ళ ఆ టైంని వాళ్ళ యుద్ధాన్ని ప్రకటించే వాళ్ళంట. అంటే ఫస్ట్ వాళ్ళు ఏదైనా చేసినా కూడా ఫస్ట్ పద్మాక్షి అమ్మవారినే మొక్కుకునే వాళ్ళంట. ఇక కాకతీయ రాజులకి పద్మాక్షి అమ్మవారు వారి ఆరాధ్య దైవము ఇలవేల్పు అనమాట. ఈ అమ్మవారికి మొక్కుకున్నాకే ప్రతి పనైనా వాళ్ళు మొదలు పెట్టేవాళ్ళంట. ఇది పద్మాక్షి అమ్మవారి హిస్టరీ, టెంపుల్ హిస్టరీ. కొండను చీల్చి కట్టారు అని అంటే ఏమో అనుకున్నా, ఇక ఎగ్జాక్ట్గా అనిపిస్తుంది. ఇటు కొండకి క్లోజ్ చేసిర్రు కన్స్ట్రక్ట్ చేసి.
వినాయకుడు. సో ఇట్లా లోపలికి వస్తుంటే ఓ బండలేమో అనుకున్నా, కానీ ఇక్కడికి వస్తుంటే వినాయకుడు ఉన్నాడు. ఈడు చూడండి అసలు వాటరు లోపల నుంచి ఎట్లా ఫాల్ అవుతున్నాయో, పడిపోతున్నాయి నీళ్ళు. మొత్తం బండ మొత్తం అట్లనే ఉంది. మస్తుంది లొకేషన్. ఇక్కడ వినాయకుడిని చూస్తే మనం ఎప్పుడు కూడా వినాయకుడు కూర్చున్న రూపంలోనే చూస్తాము. పక్కన ఇక్కడ పడుకొని ఉన్నాడు. ఆ పక్కన ఎగ్జాక్ట్లీ రూపం మనకు తెలియట్లేదు, కానీ అమ్మవారిలా ఉన్నారు. అసలు ఈ కొండని చూడండి, మొత్తం వినాయకుడి రూపంలాగా అయితే కనిపిస్తుంది కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే. అసలు చూడండి ఓపెన్ ప్లేస్, అందులోంచి వర్షం చినుకులు పడుతున్నాయి, భలే ఉంది. అసలు పైన కూడా దారి ఉందనుకుంటా వెళ్ళడానికి, అంత క్లోజ్గా కనిపిస్తుంది. అక్కడ కూడా బండలు నిలబెట్టిర్రు, అక్కడ దాకా ఎట్లా ఎక్కిర్రో ఏమో. సో ఇక్కడ చూడండి నార్మల్గా బండలు నిలబెట్టారు, ఇటు వే కూడా ఉంది, యారో మార్క్స్ ఉన్నాయి. సో ఏంటో మరి ఇంకా వేరేనా టెంపుల్ ఉందా లేకపోతే ఏంటనే చూద్దాం. ఇట్లా నిలబెడితే కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి అంటారు, మరి ఇంతవరకు నేను ఎప్పుడు చేయలేదు. ఇక్కడ కూడా నార్మల్గా అమ్మవారి పటం ఉంది, శివలింగాలు ఉన్నాయి, నంది. తెలిసి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనుకుంటా ఇది. చూడండి వాటర్ అసలు కొండపై నుంచి ఎట్లా వస్తున్నాయో వర్షానికి. ఇంకా మెయిన్ ఎంట్రన్స్ అమ్మవారి టెంపుల్కి మీరు ఇట్లా వెళ్తే ఇంకా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వస్తాము. ఇదండి పద్మాక్షి అమ్మవారి గుడి. ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్.